తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త అన్నది ఒక హెచ్చరిక. బీ కేర్ఫుల్ ఇంగ్లీష్లో. అయితే ఈ హెచ్చరిక దుష్టులను, దుర్మార్గులను, దొంగలను, క్రూర మృగాలను, ప్రమాదకరమైన ప్రయాణాలను, సాహసోపేత చర్యలను ఉద్దేశించి మనం మనవాళ్ళకి లేక మనవాళ్ళు మనకు చేసేది. అయితే ఈ షాట్లో నేను ఆ పని చేయబోవటం లేదు. మరి తస్మాత్ జాగ్రత్త అని ఎవరిని దృష్టిలో పెట్టుకొని అంటున్నారు అంటే, మనలోని ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఉండే నేను అనే భావనను ఉద్దేశించి అంటున్నాను. అంటే మనతో మనం జాగ్రత్త అని చెప్తున్నాను. ఎందుకు, ఎలా అంటే ఇదిగో ఇందుకు ఇలా. ఏ వ్యక్తినైనా నీకెవరంటే ఇష్టం అని అడిగితే నేనంటే నాకు ఇష్టం అని అంటారు. అలా పైకనటానికి ఒకవేళ మొహమాట పడ్డా అతని ప్రతి మాటలో, చర్యలో, మనసు ఆలోచనలో మాత్రం అదే ఉండి తీరుతుంది. మనల్ని మనం ఇష్టపడటం తప్పు కాదు. నేను, నాది, నా వాళ్ళు అని ఆలోచించటం అందమైన అహం కిందికే వస్తుంది. అసలు సంస్కృతంలో అహం అంటే అర్థం నేను అని కూడా. అది ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని వ్యక్తం చేసే పదం. అయితే అది ఎంతలో ఉండాలో అంతలో ఉండకుండా స్వార్థంగా మారిపోవటం, అంతా నేనే, అన్నీ నేనే అంటూ అహంకరించటం వల్ల మన వల్ల మనకే నష్టం ఉంటుంది. ఏ మనిషి అయినా ఎప్పుడు తనను తాను నేను చాలా మంచివాణ్ణనే అనుకుంటాడు. పెద్ద పెద్ద నేరస్తుల సంగతి నాకు తెలియదు, కానీ సాధారణ జీవితం గడిపే వాళ్ళు ఆడ మగ అందరూ అలాగే అనుకుంటారు. నా స్వభావం మంచిది కాదు అని ఎవరూ అనుకోరు. అలాగే తన మాటలను, తన పనులను సమర్థించుకుంటూ నేనే కరెక్ట్ అనుకుంటారు, కానీ నేను తప్పు, ఎదుటివాడు ఒప్పు అని అస్సలు అనుకోరు. వాదనలో అడ్డదిడ్డంగా వాదించైనా సరే తన మాటే నెగ్గాలని అనుకుంటారు, కానీ నా వాదనలో పసలేదని ఎంతమాత్రం అనుకోరు. అంతేకాదు, అందరూ తనను ఇష్టపడాలని, తనను మంచివాడు అని అనుకోవాలని, తనను పొగడాలని కోరుకుంటారు తప్ప అందరికీ నేను నచ్చాలనేముంది అని మాత్రం అనుకోరు. ఇదిగో మనిషిలోని ఈ మానసిక బలహీనతలే తనను తనుగా ఉండనివ్వకుండా పక్కదారి పట్టిస్తాయి. కనుకని మన నుంచి మనం జాగ్రత్త అని హెచ్చరించటం జరుగుతోంది. ఎలా జాగ్రత్త వహించాలి అంటే ఆత్మశోధన చేసుకొని, అదొక్కటే మార్గం. తనని తను ఉన్నది ఉన్నట్లు తెలుసుకోగలగాలి మనిషి. ధన్యవాదాలు.